యాక్టివ్ వాయిస్లో ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి చూద్దాం. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏమిటి? వెర్బ్తో అంటే క్రియాపదంతో మొదలయ్యే సెంటెన్సెస్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాము. ఇంపరేటివ్ సెంటెన్సెస్ కమాండ్స్, రిక్వెస్ట్స్, సజెషన్స్, అడ్వైజెస్, ఆర్డర్స్ ఈ విధంగా ఉంటాయి. ప్యాసివ్ వాయిస్లో రాసేటప్పుడు ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఎలాగంటే బిగినింగ్లో లెట్ లెట్ అనే పదం ఉపయోగించాలి. నెక్స్ట్ ఆబ్జెక్టు రాస్తాము. నెక్స్ట్ బీ ఉండాలి. తర్వాత వెర్బ్ పాస్ట్ పార్టిసిపుల్ రాస్తాము. లెట్, ఆబ్జెక్ట్, బీ, పాస్ట్ పార్టిసిపుల్ ఆఫ్ ద వెర్బ్ ఇలా ఉండాలి. క్లోజ్ ద డోర్, ఇక్కడ ద డోర్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో రాయడానికి ఎలా రాస్తాము? ముందు లెట్ రాయాలి, ద డోర్ అనే ఆబ్జెక్ట్ రాస్తాము. నెక్స్ట్ బీ రాయాలి. ఆ సెంటెన్స్లో ఉన్న క్లోజ్ అనే వెర్బ్ని పీపీ క్లోజ్డ్గా రాస్తాం. లెట్ ద డోర్ బీ క్లోజ్డ్, తలుపు వేయబడనిండిగా మారుతుంది. వర్క్ హార్డ్, కష్టపడి పని చెయ్యి. ఇది అడ్వైజ్గా చెప్తున్నామా, సజెషన్గా చెప్తున్నామా అన్న దానిని బట్టి ప్యాసివ్ వాయిస్లో ఉంటుంది. చూడండి, యు ఆర్ అడ్వైజ్డ్ లేదా యు ఆర్ సజెస్టెడ్ అని రాసి టు వర్క్ హార్డ్గా రాయాలి. ప్లీజ్ టేక్ కాఫీ, కాఫీ తీసుకోండి, ఇది రిక్వెస్ట్. ఇప్పుడు ఏం రాస్తాము? యు ఆర్ రిక్వెస్టెడ్ అని రాయాలి. టు టేక్ కాఫీ, టు ఇన్ఫినిటివ్గా రాసి కాఫీ ఆబ్జెక్ట్ రాస్తాము. తర్వాత గో అవే, వెళ్ళిపో, ఇది ఆర్డర్ అనుకోండి. యు ఆర్ ఆర్డర్డ్ టు గో అవే. ఈ విధంగా మనం ఇంపరేటివ్ సెంటెన్స్ సజెషనా, అడ్వైజా, రిక్వెస్టా అన్న దానిని బట్టి మనం యు ఆర్ అని ఉపయోగించి ఆర్డర్డ్, రిక్వెస్టెడ్, అడ్వైజ్డ్ ఉపయోగించి తర్వాత ఆ వెర్బ్ని టు ఇన్ఫినిటివ్, టు ప్లస్ వెర్బ్గా రాసి ఆబ్జెక్ట్ రాయాలి. నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ని ప్యాసివ్లో ఎలా చెప్పాలో చూద్దాం. డోంట్ డిస్టర్బ్ రాజు, రాజుని డిస్టర్బ్ చేయొద్దు, రాజు డిస్టర్బ్ చేయబడకూడదు, ఇది ప్యాసివ్లో చెప్పాలి. లెట్ అనే పదం రాస్తాము. ఇక్కడ ఆబ్జెక్ట్ రాజు అందుకని లెట్ తర్వాత రాజు అనే పదాన్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ నాట్ ఉపయోగించి టు బీ అనేది ఉపయోగించాలి. తర్వాత డిస్టర్బ్ అనే వెర్బ్ని V3 డిస్టర్బ్డ్గా రాస్తాం. లెట్ రాజు నాట్ టు బీ డిస్టర్బ్డ్, రాజు డిస్టర్బ్ కాబడకూడదు అని అర్థం వస్తుంది. మనం మాట్లాడేటప్పుడు అంటాం ముందు పని జరగనీయండి అంటాం. పని జరగనీయండి అంటే పని దానంతటా అదే జరగదు, పని జరగబడనీయండి వాస్తవంగా అయితే. అంటే అది ఇంపరేటివ్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మోడల్ వెర్బ్స్ సెంటెన్సెస్ని ప్యాసివ్లు ఎలా చెప్పాలో తెలుసుకుందాము.